మన యువగలం సారథి యువ నాయకులు మంత్రివర్యులు గౌరవనీయులైన నారా లోకేష్ గారికి కడప నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల తరపున స్వాగత సుమాంజలి తెలియజేసుకుంటున్నాను. సమావేశానికి వచ్చిన అతిథులు నాయకులకు కార్యకర్తలకు స్వాగతం తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాను. మన నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నన్ను కడప ఎమ్మెల్యే అభ్యర్థిగా గుర్తించిన నాటికి ముందు 20 ఏండ్ల నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఇక్కడ గెలవలేదు. దానివలన చాలా మంది కార్యకర్తలు నిస్పృహతో ఉండడం కానీ, నైరాస్యంతో ఉండడం కానీ, కొంతమంది పార్టీ మారడం కానీ, కొంతమందికి పార్టీ మీద అభిమానం ఉన్నా ఆ అభిమానాన్ని బయటికి చూపించడానికి భయపడడం కానీ, అలాగనే కొంతమంది న్యూట్రల్గా సైలెంట్గా ఉండడం కానీ ఉన్న పరిస్థితిలో ఈ నియోజకవర్గంలోని సీనియర్ నాయకులను అలాగనే కార్యకర్తలను సంయమనం చేసుకుని యువగలం పాదయాత్ర నుండి స్ఫూర్తి పొందిన యువతను భరోసా ఇస్తూ నింపుతూ మళ్ళీ కడపను మొట్టమొదటి మెట్టు నుంచి ఎక్కుకుంటా తన రాజకీయ చతురతతో వ్యూహరచనలు చేసి మనకు దిశానిర్దేశం చేసి మన గెలుపుకు కారణమైన మన వాసన్నకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ సందర్భంలో 24 ఎన్నికలకు ముందు మన యువ నాయకులు శ్రీ నారా లోకేష్ గారు చేసిన పాదయాత్ర, మన అధినాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్ఫూర్తితో కార్యకర్తలు ఎంతో కష్టపడి తెలుగుదేశం పార్టీకి 135 మంది ఎమ్మెల్యేలను గెలిపించిన ఘనత అంటే అది మన కార్యకర్తలందరినీ తెలియజేసుకుంటా ఉన్నాను. తెలుగుదేశం పార్టీ విజయానికి మీరు 23లో చేసిన యువగలం పాదయాత్ర ఒక మంచి స్ఫూర్తినిచ్చింది. అలాగనే చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో వైకాపా పార్టీ ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని పోలీస్ దమకాయింపులు ఇచ్చినా, భయభ్రాంతులు చేసినా, ఏ రకమైన ప్రలోభాలకు లొంగకుండా కుల మతాలకు అతీతంగా వీరోచితంగా పోరాడి ఇక్కడ తెలుగుదేశం పార్టీని మొట్టమొదటి మహిళా ఎమ్మెల్యేని గెలిపించిన మీ అందరికీ చేతులెత్తి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ సందర్భంగా మనము చేసిన 9 నెలల క్యాంపెయినింగ్ లో కొన్ని స్మృతులను మన లోకేష్ అన్న గారితో షేర్ చేసుకోదలుచుకున్నాను. మొట్టమొదటిసారి కాగితాల పెంటలో మొదలు పెట్టామన్నా చాలా మంది అన్నారు, వీళ్ళ వల్ల ఏమైతుంది, 1 గంట తిరిగిపోతారు, వీళ్ళ చేత కాదని. అట్లాంటోళ్ళు ముక్కు మీద ఏలేసేటట్టు 10:30 వరకు కాగితాల పెంటలో క్యాంపెయినింగ్ చేసి వాళ్ళకే ఆశ్చర్యం, కడప నియోజకవర్గాన్ని ఆశ్చర్యం వచ్చినట్టు మన పిల్లలు మనతో పాటు నడుస్తారు. వాళ్ళ స్ఫూర్తితోనే ఇది సాధ్యమైందని తెలియజేస్తున్నాను. మన యువ నాయకులు యువత ఎక్కడే గాని వెనుకడుగేయలేదు. అడుగడుగున అదే ఉత్సాహంతో ఉద్వేగంతో ఒక పిక్నిక్ లాగా ఏ విధమైన అలుపు లేకుండా చక్కగా రోడ్ల మీద దొరికే రొట్టెలు తిన్నాము, ఇళ్లలోకి పోతే జామకాయలు దొరికితే జామకాయలు కోసుకొని తిన్నాము. మనందరము ఒక పిక్నిక్ లాగా క్యాంపెయినింగ్ చేస్తాం. మీ అందరికీ గుర్తుందా? సుభాష్ చెప్పినాడు, అక్క రాత్రి 2 గంటలకి నా ఇంట్లో మీటర్ కట్ చేస్తారక్క, నాకు కరెంటు లేకపోయినా పర్లేదు, నన్ను పార్టీ మారమని బలవంతం చేస్తున్నారు, మారే ప్రశ్నే లేదక్క అన్నాడు. సుభాష్ ఉన్నాడు ఇక్కడ. బూత్ క్యాప్చర్ చేస్తాం, 2 లక్షలు కొడితే బూత్ కొనేయచ్చు. ఏం చేసాం మనము? ఆ బూత్ లోకి వచ్చున్న వైకాపా ఏజెంట్లకు అన్నాలు మనం పెట్టాం. వాళ్ళు వాలంటీర్లతో తిరిగినారు, మనము మన నికాసైన క్యాంపెయినింగ్ టీమ్ తో తిరిగినాం. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ మనతో పాటు ఈ విజయానికి కారకులైనారు. వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అన్న ఒక చిన్న రిక్వెస్ట్, మా క్యాంపెయినింగ్ టీంతో
మీరు ఒక ఫోటో తీసుకోవాలి, గ్రూప్ ఫోటో. అది మీకు ఒక రిక్వెస్ట్. ఇక్కడే ఉన్నారన్న కొమ్మలపాటి ప్రసాద్ స్టిక్కరింగ్ యూనిట్. చాలా పెద్ద వయసు, కానీ 25 పిల్లోడు కంటే ఎక్కువ 90,000 ఇళ్ళకి కొమ్మలపాటి ప్రసాద్ ఇద్దరు స్టిక్కర్లు అంటించినారన్న. వాళ్ళు పీకడము, మనోళ్ళు మళ్ళా అంటించడం, ఇదే పని. ఈరోజు మాతో పాటు క్యాంపెయిన్ చేసిన మహిళలు లక్ష్మి, పార్వతి, ప్రసన్న, అరుణ, ప్రణావతి, లక్ష్మీదేవి, సుజాత అందరు ఉన్నారన్న. వీళ్ళు ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కాదన్నా, మీ యువగలం పాదయాత్రలో తెలుగుదేశం పార్టీలో చేరి క్యాంపెయినింగ్ చేసిన మహిళలన్నా. మరొక ముఖ్యమైన విషయం మీకు తెలియజేసుకుంటున్నాను. ఈ సందర్భంగా మన అన్నగారు ఉన్నారు. రాబో కొద్ది కాలంలో కార్పొరేషన్ ఎన్నికలు వస్తున్నాయి. ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను, 50 డివిజన్లు ఉన్న మన కార్పొరేషన్ 66 డివిజన్లు అయితా ఉంది. ఈ పార్టీలో కష్టపడి పనిచేసిన సమర్థులైన నాయకులకు అవకాశాలు వస్తాయి. మనందరము కష్టపడి రేపు కార్పొరేషన్ కొట్టబోతున్నామా లేదా? కొట్టి మన యువ నాయకుడికి బహుమతిగా ఇవ్వబోతున్నామా లేదా? జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన నారా లోకేష్ గారికి కడప కార్పొరేషన్ బహుమతి అవునా కదా? మనం ఇవ్వబోతున్నాం. అది ఖాయం. గట్టిగా చెప్పాలా? ఖాయం. కార్పొరేషన్ తెలుగుదేశం పార్టీ హస్తగతం అయిపోతుంది అన్నా. ఈరోజు అభివృద్ధి విషయానికి వస్తే కడప నియోజకవర్గం ముఖ్యంగా తాగునీటి, రోడ్లు మరియు డ్రైనేజీకి అత్యధిక ప్రాధాన్యత ఇస్తా పోతా ఉన్నాం. ఈరోజు 575 కోట్ల రూపాయలతో మాకు నీళ్లు లేవన్నా. ముఖ్యంగా కడప నియోజకవర్గంలో తిరిగి నేను తెలుసుకునేది ఏంటంటే, అత్యంత పాత నగరం కడప. ఎప్పుడో పుట్టింది 400 సంవత్సరాల క్రితము. కానీ మా కడపకు సరైన తాగనీకి మంచినీళ్లు లేవు. బ్రహ్మసాగర్ నుంచి కడపకు గ్రావిటీ పైప్ లైన్ నిర్మాణం మీద మన ముఖ్యమంత్రి గారు మాకు అవకాశం ఇవ్వడం జరిగింది. దాని టెండర్ అవడం జరిగింది. ఇప్పుడు గ్రౌండ్